గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారుతున్నందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరులో మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదల చైతన్య మీనారత్న నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న మౌంట్ లిటేరా జీ స్కూల్ నిర్మాణం కోసం పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. చదువు అంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు, విజ్ఞాన సముపార్జన దిశగా ఉండాలని కూడా పేర్కొన్నారు. ఆయన భావితరాల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. విద్యార్థులు మన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషను గుర్తుంచుకునేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఆయన ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన తమ సంప్రదాయేతర మూలాలు మర్చిపోకూడదని సూచించారు విద్యార్థులకి. కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు, రెండోది ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో, ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి. ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విట్ కానీ లేకపోతే SRM కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. అలా స్కూల్స్కి కాకుండా 10 మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా కాకుండా 10-15 స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జ్యూమర్స్కి మంచిది వస్తుంది, విద్య కూడా పోటీ పడి మంచి కరిక్యులమ్స్ వస్తాయి. ఇప్పుడు వీరు లెర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది టీచర్ ట్రైనింగ్, మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు. వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది, అది ఇబ్బంది లేదు. అయితే కరిక్యులము, టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. దీనికోసమని ఇప్పుడు లెర్న్ వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా, వాళ్ళ కరిక్యులంని తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. లెటేవా స్కూల్ అన్నటువంటిది ప్రారంభించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ హబ్గా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం. ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కరిక్యులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది. సో ఆ విషయంలో మేనేజ్మెంటు కొంత శ్రద్ధ చూసుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ స్కూల్ నిర్వహించగలిగితే ఉండబోతుందండి. ఇంతకుముందు స్కూల్స్ అన్నీ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చినాయి. మేము కొత్త సిలబస్తో రాబోతాం. ఆ సిలబస్ ఏంటనేది త్వరలో మేము తెలియజేస్తాం. 2027 అకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ప్రారంభోత్సవం జరుగుతుంది. LKG నుంచి 7th క్లాస్ వరకు మొదటి దఫాలో ప్రారంభమవుతుంది. 7వ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు అంటే 7th to 12th 2028 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్. చాలా సంతోషం. ఇవాళ గుంటూరు నగరంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కరికులర్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా మరి మాదాల జయశ్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ స్కూలు రూపాంతరం చెందుతుంది. డెఫినెట్గా ఇది ఒక బెస్ట్ స్కూల్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఐ థింక్ గుంటూరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు. రాబోయే రోజుల్లో గుంటూరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కానీ తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ సౌకర్యవంతంగా విద్యను అభ్యసించేటటువంటి ఏర్పాట్లు చేస్తారని, అట్లనే పేద మధ్యతరగతి పిల్లలకు కూడా అందుబాటులో రాబోయే రోజుల్లో వీళ్ళు సౌకర్యాల పరంగా కానీ ఫీజుల పరంగా కూడా మరి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ స్కూలు దినదిన అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఆంధ్ర ప్రీతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్కూల్కి భూమి పూజ చేయడం జరిగింది. రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ని తీర్చిదిద్ది అనేక మంది